రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో రైతు భరోసా చెల్లింపు కోసం 10,000 కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైంది. భూమి తనఖా పెట్టి రుణం పొందాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకులతో సంప్రదింపుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులో రుణం ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. దీంతో సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేలా కార్యాచరణ సిద్ధం అవుతోంది. రైతు భరోసా నిధులు సంక్రాంతి తర్వాత జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ దిశగా ఈ నెల 16 తర్వాత అసెంబ్లీ వేదికగా రైతు భరోసా అమలు మార్గదర్శకాలపైన చర్చ చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యాన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా అమలుపైన నివేదిక ఇవ్వనుంది. దీనిపైన అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన తర్వాత పథకం అమలుపైన ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటన చేయనుంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో రైతు భరోసా అమలుకు కావాల్సిన ఆర్థిక వనరులను ప్రభుత్వం సమీకరిస్తోంది.